వేదంలో వర్ణ వ్యవస్థ. వేదకాలంలో కులము అనేది ఎక్కడా మనకు కనిపించదు. వేదకాలము అంటే వేదాలు ఆవిర్భవించినటువంటి కాలం. అలాగే వేదంలో కూడా ఎక్కడ కులము అని గాని, మతము అని గాని, జాతి అని గాని ఇలాంటివేం కనిపించవు. మనం గట్టిగా చెప్పాలి అంటే వేదంలో ఎక్కడా కూడా కులమత భేదాలు లేవు, జాతి లింగ భేదాలు అనేవి అసలే లేవు. చరాచర జగత్తులో ఉన్నటువంటి మానవాళి అంతా ఒకటే, అందరూ సమానమైనటువంటి వాళ్లే. ఇదే వేదంలో చెప్పినటువంటి విషయం. అయితే వర్ణ వ్యవస్థ అనేది ఎలా వచ్చింది అనేది చాలా పెద్దదైనటువంటి ప్రశ్న. సృష్టి ప్రారంభం జరిగినప్పుడు మొట్టమొదటిగా సనక సనందనాదులు, వీళ్ళు మొత్తం నలుగురు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, వీళ్ళ నలుగురిని కూడా సృష్టించాడు బ్రహ్మదేవుడు. అలా సృష్టించి ఈ జగత్తు యొక్క సృష్టి కార్యక్రమంలో మీరు నాకు సహాయపడండి అన్నారు. వాళ్ళు తిరస్కరించి ఊర్ధ్వరేతస్కులై మేము తపస్సు చేసుకుంటాము, మాకు మోక్షం కావాలి, అంతేగాని ఈ సృష్టితో మాకు సంబంధం లేదు అని వెళ్లిపోయారు వాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజాపతుల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా మానసికమైనటువంటి సృష్టి. అంటే అగుగాక అనే పదంతోనే ఈ సృష్టి అనేది జరిగింది. ఆ పరమేశ్వరుడు ఇప్పుడు నాకు ఒక స్త్రీ కావాలి అనుకున్నాడు, అంతే, మరుక్షణంలో ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆయన అనుకున్నదే తడవుగా సృష్టి అనేది జరిగింది. ఇదంతా కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిని మానసిక సృష్టి అంటారు. కేవలము సంకల్పం మాత్రం చేతనే ఈ సృష్టి అనేది జరిగింది. ఈ సంకల్ప మాత్రంతో సృష్టి జరిగినప్పుడు సృష్టి చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నది, చాలా నెమ్మదిగా జరుగుతోంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఈ ప్రజాపతులను సృష్టించాడు. సృష్టి వేగంగా జరగడం కోసమే ప్రజాపతులను సృష్టించాడు బ్రహ్మ. ఈ ప్రజాపతులు సృష్టి యొక్క పద్ధతిని మార్చారు. ఇలా మానసికమైనటువంటి సృష్టి కాదు, మైథున సృష్టి కనుక చేసినట్లయితే ఎక్కడికక్కడే స్త్రీ పురుషులు అందరూ కూడా కలిసి ఈ సృష్టిని విపరీతంగా పెంచుతారు అని ఆలోచన చేశారు. దాంతో ఈ మైథున సృష్టి అనేది ప్రారంభమైంది. దీన్ని ప్రారంభం చేసినటువంటి వాళ్ళు ప్రజాపతులు. దీంతో సృష్టి అనేది బాగా పెరిగిపోయింది. దేశంలో జనాభా కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ప్రారంభంలో ఈ చరాచర జగత్తులో ఆవిర్భవించినటువంటి మానవులు అందరూ కూడా బ్రహ్మవాదులే. అందరూ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరికతోనే ఉన్నారు. అంతా అడవుల్లో నివసిస్తూ ఉన్నారు, కందమూలాలు తింటూ ఉన్నారు, నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఎక్కువ కాలం సమాధి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. ఇలా జరిగిపోతూ ఉన్నది. కొంతకాలం అయ్యేప్పటికీ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దాంట్లో అంటే జనాభా విపరీతంగా పెరిగిపోవటం వల్ల వీళ్లలో వీళ్ళకి తగాదాలు, కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆ సమయంలో
ఈ బ్రాహ్మణుని అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఇప్పుడు అందరూ బ్రహ్మవాదులే అని చెప్పుకున్నాం. బ్రహ్మవాదులనే బ్రాహ్మణులు అంటారు, అంతకన్నా ఏం లేదు. ఈ మానవులందరినీ రక్షించడం కోసమని ఇంకొక జాతిని సృష్టించాడు పరమేశ్వరుడు. వాళ్లే క్షత్రియులు. క్షత్రియులు అంటే చాలా బలమైనటువంటి వాళ్ళు, బాహుబలం కలిగినటువంటి వాళ్ళు, శత్రువుల్ని యుద్ధంలో ఓడించగలిగినటువంటి వాళ్ళు. వీళ్ల వల్ల ఈ తగాదాలు, కొట్లాటలు ఇవన్నీ సమసిపోతాయి. దేశంలో శాంతి, సామరస్యము, సౌభాగ్యము ఇవన్నీ కూడా వెలసిల్లుతాయి అని ఆలోచన చేశాడు. సరే, జనాభా ఇలా పెరిగిపోతూనే ఉంది. కొంతకాలం గడిచింది. గడిచేటప్పటికీ ఇప్పుడు ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా బాగా అవసరమైనవి. ఇదివరకైతే అడవుల్లో కూర్చుని ఎక్కడో దొరికినటువంటి కందమూలాలు తినేవాళ్లు. జనాభా పెరిగిపోవడంతో కందమూలాలు కూడా దొరకటం మానేసినాయి. ఆహార పదార్థాలు ప్రత్యేకంగా పండించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పంటలు పండించాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి అవసరాలు అంటే ధనము అనేది అవసరమైంది. మరి పంటలు పండించాలి, ధనం అవసరమైంది, దాంతోనే పాడి కావాలి. కాబట్టి దేశంలో పాడి, పంట, ధనము ఇవన్నీ అవసరమైనాయి. ఈ అవసరాలు తీర్చడం కోసము అనే ప్రత్యేకమైనటువంటి జాతిని సృష్టించాడు. వాళ్లే వైశ్యులు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం గడిచింది. జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం, సేవలు చేయటం కోసం ఎవరైనా కావాల్సి వచ్చారు. అప్పుడు శూద్రుడు అనే ఒక వర్ణాన్ని పరమేశ్వరుడు సృష్టించాడు అని చెబుతోంది బృహదారణ్యకోపనిషత్తు. ఈ రకంగా 4 వర్ణాలు కూడా సృష్టించబడ్డాయి అన్నారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం. అయితే ఋగ్వేదంలో కనుక చూసినట్లయితే 10వ మండలంలో 90వ సూక్తం, దాన్నే మనం పురుష సూక్తము అని అంటారు. ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటి 13వ మంత్రంలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పద్భ్యాగం శూద్రో అజాయత. అంటే పురుష సూక్తంలో అసలు విరాట్ స్వరూపాన్ని గురించి వివరించడం జరిగింది. ఆ విరాట్ స్వరూపం ఎలా ఉంటుంది? పరమేశ్వరుడి స్వరూపమే విరాట్ స్వరూపం. అంటే అది ఎలా ఉంటుంది అంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పద్భ్యాగం శూద్రో అజాయత. దీనికి మన వాళ్ళు అర్థమేం చెబుతూ ఉన్నారు. ఆ విరాట్ పురుషుడి యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు ఆవిర్భవించారు అని, బాహువుల నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు అని, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారు అనే మాటను చెబుతూ ఉన్నారు. ఇది చాలా తప్పైనటువంటి అర్థం. వాళ్ళకి నచ్చినటువంటి అర్థాన్ని వాళ్ళు చెప్పారు. ఇది సరైనది కాదు. ఎందుకని అంటే ఇలా అర్థం చెప్పటం వల్ల బ్రాహ్మణుడు ముఖం నుంచి, ఆ విరాట్ స్వరూపం యొక్క ముఖం నుంచి ఆవిర్భవించాడు అంటే బ్రాహ్మణుడి యొక్క ఆధిక్యతని చాటుతున్నది. అలాగే పాదాల నుంచి శూద్రుడు ఆవిర్భవించాడు అని చెప్పినప్పుడు 4 వర్ణాలలోనూ కూడా శూద్రుడు అతి తక్కువ వాడు అనే విషయం ఇక్కడ స్ఫురిస్తోంది అని విమర్శకారులంతా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇది సరి అయినటువంటి అర్థమే కాదు. మరి ఏమిటి ఇందులో ఉంది? విరాట్ స్వరూపము అంటే ఇదంతా కూడా పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వరుని యొక్క ముఖం
దివ్యమైనటువంటి తేజస్సుతో బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే ఆ పరమేశ్వరుడి యొక్క ముఖం అంతా కూడా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం. ఆ తర్వాత మంత్రాల్లో చెప్పాడు చూడండి, ముఖాది ఇంద్రస్య అగ్నిశ్చ, ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా ఆవిర్భవించారు అన్నాడు. అంటే ఇంద్రుడు ఎంత తేజస్సుతో ఉంటాడో, అగ్ని ఎంత తేజస్సుతో ఉంటాడో అటువంటి ఆ తేజస్సు అనేది ఈ బ్రహ్మ ముఖంలో ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడు యొక్క ముఖం దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది, అది ఇక్కడ అర్థం. అలాగే బాహు రాజన్యకృత అన్నాడు. అంటే రాజు అంటే క్షత్రియుడు, క్షత్రియుడు అంటే క్షాత్రం ఉన్నటువంటి వాడు, పౌరుషము, బలము, వీరత్వము, సూరత్వము ఇవన్నీ ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ భుజములు విపరీతమైనటువంటి బలం కలిగి ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి బలమంతా కూడా ఈ పరమేశ్వరుడి యొక్క భుజాల్లోనే ఉంది. అది చెబుతున్న విషయం. అంతేగాని భుజాల నుంచి క్షత్రియుడు ఆవిర్భవించాడు అని కాదు, బాహువుల నుంచి క్షత్రియుడు వచ్చాడు అనే అర్థం తప్పు. అలాగే ఉరు తదస్య ద్వైస్య, ఆ పరమేశ్వరుడు యొక్క ఊరువుల నుంచి వైశ్యుడు ఆవిర్భవించాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది కాదు. ఊరువులు అంటే గుహ్యమైనటువంటి ప్రదేశము, రహస్యమైనటువంటి ప్రదేశము, అది అర్థం ఇక్కడ. అలాగే పద్భ్యాగం శూద్రో అజాయత, పాదముల నుంచి శూద్రుడు ఆవిర్భవించాడు అని కాదు. ఇక్కడ శూద్రుడు అంటే చాలా బలమైనటువంటి వాడు, ఎక్కువ సేవలు చేయగలిగినటువంటి వాడు, పనులు చేయగలిగినటువంటి వాడు అని అర్థం. ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు చాలా బలంగా ఉన్నాయి, ఎక్కువ బలంగా ఉన్నాయి. సేవలు చేయటానికి, తిరగటానికి, పరుగులు పెట్టడానికి అన్నిటికీ కూడా సరిపోయేట్టుగా బలంగా ఉన్నాయి, అది అర్థం ఇక్కడ. మొత్తం మీద మనకి తెలిసేది ఏమిటి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క ముఖమేమో బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన యొక్క బాహువులు విపరీతమైనటువంటి బలంతో, పరాక్రమంతో ఉన్నాయి. ఊరువులు అంటే గుహ్యస్థానము, పాదాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. అంతే తప్పించి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పాల. అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, కన్నుల నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ముఖం నుంచి ఇంద్రుడు, అగ్ని వాడిద్దరూ కూడా ఆవిర్భవించారు. ప్రాణాద్వాయురజాయత, ప్రాణముల నుంచి వాయువు అనేది ఆవిర్భవించింది. నాభ్య ఆసీదంతరిక్షం, నాభి నుంచి అంతరిక్షము అనేది ఆవిర్భవించింది. శీర్ష్ణోద్యౌ సమవర్తత, ఇలా చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించింది అని చెబుతోంది పురుష సూక్తం. అంతే తప్పించి పురుష సూక్తంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటటువంటి 4 వర్ణాలు ఉన్నాయి అని కాదు ఇక్కడ చెప్పినటువంటిది. అసలు మనం చెప్తున్నటువంటి అర్థమే తప్పు, అది కాదు ఇక్కడ చెప్పినటువంటిది. అయితే వేదంలో వర్ణ వ్యవస్థను గురించి మొట్టమొదటిగా చెప్పింది పురుష సూక్తమేనో అని కూడా చెబుతున్నారు. మళ్ళీ వీళ్ళు మంత్రాలకి అర్థం సరిగా చెప్పకుండా వర్ణ వ్యవస్థను గురించి ఇక్కడే చెప్పారు, ఇదే మొట్టమొదటి సూక్తం అని కూడా చెప్తూ ఉన్నారు. అందుకే విమర్శకారులు ఏమంటున్నారంటే ఇది ప్రక్షిప్తము అని, అంటే ఈ సూక్తాన్ని తర్వాత చేర్పించారు అని. ఎందుకని అంటే వేదంలో ఎక్కడా కూడా వర్ణ వ్యవస్థను గురించి చెప్పాల. ఋగ్వేదంలో మొత్తం 1028 సూక్తాలు ఉన్నాయి. 1028 సూక్తాల్లోనూ ఒక్క పురుష సూక్తంలో తప్పించి ఏ సూక్తంలో కూడా వర్ణ వ్యవస్థను గురించి చెప్పాల, ఎక్కడా చెప్పాల. ప్రత్యేకంగా దీంట్లోనే చెప్పారు.
కాబట్టి విమర్శకారులు ఏమంటారంటే ఇది ప్రక్షిప్తం అండి, తర్వాత దీన్ని చేర్పించారు, ఎవరో రాసి పెట్టేసి దీన్ని అందులో కలిపేశారు అంటారు. ఈ మార్పు అనేది ఎప్పుడు జరిగింది? వ్యాసుడు వేదాలు విభజించక ముందు జరిగిందా, విభజించిన తర్వాత జరిగిందా అనే విషయం చూస్తే ప్రత్యేకంగా ఈ మార్పు అనేది వేదాలు విభజించక ముందే జరిగింది అనే విషయం కొంతవరకు మనకు అవగతం అవుతూ ఉన్నది. వేదాలు విభజించక ముందే ఈ పురుష సూక్తం వచ్చేసింది, అప్పటికే పెట్టేశారు దాన్ని. అందులో మాత్రమే ఈ వర్ణ వ్యవస్థను గురించి చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి భగవద్గీతలో ఈ పురుష సూక్తాన్ని ఆధారంగా చేసుకునే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్ణ విభాగచ అని చెప్పాడు భగవానుడు. అంటే వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి 4 వర్ణాలుగా నేను విభజించాను అని చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత తేడా ఉంది. మానవులు చేసే పనిని బట్టి ఈ వర్ణము అనేది నిర్ణయించబడింది అన్నాడు. బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులుగా 4 వర్ణాలు నేను విభజించాను. ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఒక వర్ణంలో ఉన్నటువంటి వాడు ఇంకో వర్ణంలోకి మారిపోతూ ఉంటారు. బ్రాహ్మణుడిగా జన్మించినటువంటి వాడు అంటే జన్మచేత బ్రాహ్మణుడు అయినటువంటి వాడు కర్మచేత క్షత్రియుడవ్వచ్చు, లేదా వైశ్యుడవ్వచ్చు, శూద్రుడవ్వచ్చు. అలాగే జన్మచేత శూద్రుడు అయినటువంటి వాడు బ్రాహ్మణుడు కావచ్చు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. రావణ బ్రహ్మ జన్మచేత బ్రాహ్మణుడు, రాజై క్షత్రియుడయ్యాడు. ఇలా ఈ వర్ణ వ్యవస్థ అనేది మారిపోతూ ఉండేది. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత అనేది ఏమీ లేదు ఆ రోజుల్లో. వర్ణ వ్యవస్థకి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత అనేది లేదు. అయితే ఇక్కడ 4 వర్ణాలే ఉన్నాయి, ఎక్కడా కూడా పంచముడు అనే వర్ణం లేదు కదా. లేదు, ఇప్పుడు చెప్పిందంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు అనే 4 వర్ణాలే చెప్పాడు, పంచముడు అనేది ఎక్కడా లేదు. కానీ సాయనాచార్యుడు వేదానికి భాష్యం రాస్తూ అడవిలో వేటాడి పశుపక్షులను సంహరించి జీవించేవాడున్నాడే నిషాదుడు, ఆ నిషాదుడే పంచముడు అని ఆయన యొక్క భాష్యంలో రాశాడు. కాబట్టి పంచముడు అనే వ్యవస్థ, ఈ వర్ణము అనేది అనండి, దాన్ని లేదా కులము అనండి, మీరు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఈ పంచముడు అనేది ఎక్కడా కూడా వేదంలో లేదు. వాళ్ళు చేసే పనిని బట్టి ఈ పంచముడు అనేది కూడా చెప్పడం జరిగింది. అడవిలో పశుపక్షులను చంపి జీవించే నిషాదులే పంచములు అనబడ్డారు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. అయితే మనకి ఇంకొక రకమైనటువంటి తేడా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చూడండి. చాతుర్వర్ణములు అని అంటే దీనికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని చెప్పారు కొందరు. ఏమిటి అంటే సత్వరజ తమో గుణాలు 3 ఉన్నాయండి. గుణ అంటే భగవానుడు గీతలో గుణ కర్మ విభాగచ అన్నాడు కదా, ఆ గుణాలను బట్టే ఈ 4 వర్ణాలు కూడా విభజించడం జరిగింది అన్నారు. అవి ఎలాగంటే సత్వగుణం ప్రధానంగా ఉండేటటువంటి వాడు దేవతలు, వీళ్ళనే బ్రాహ్మణులు అన్నారు. వెన్నుపాము నిలువుగా ఉండి నిటారుగా నలిచేటటువంటి వాళ్ళు రజోగుణం ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు మానవులు. ఈ మానవుల్నే 2వ వర్ణము క్షత్రియులు అన్నారు. వెన్నుపాము అడ్డంగా ఉండి అలా అడ్డంగా నడిచేవాళ్ళు అంటే పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా వీళ్ళు 3వ వర్ణము అన్నారు. ఇక 4వ వర్ణం ఏమిటి అంటే కేవలము తమోగుణం అంటే తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు
ఏమిటవి? కొండలు, బండలు, చెట్లు, పర్వతాలు, ఇవన్నీ కూడా. ఇవి 4వ భాగంలోకి చేరతాయి అన్నారు. అంటే మొత్తం మీద చూసేటప్పటికీ దేవతలు, మానవులు, పశువులు, పక్షులు, 4వది కొండలు, బండలు. ఈ 4ంటినే 4 వర్ణములు అని అన్నారు అని ఈ చాతుర్వర్ణాల మీద ఇంకొక అర్థం కూడా చెబుతూ ఉన్నారు, ఇంకొక వ్యాఖ్య కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇది సరి అయింది కాదు. దీనికి ఏ రకమైనటువంటి ఆధారం కూడా లేదు. ఇందాక మనం చెప్పినటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనే దానికి కూడా ఎక్కడ ఆధారం లేదు, దీనికి ఆధారం లేదు. ఏ ఆధారము లేకపోయినప్పటికీ ఇవాళ రోజు వచ్చేసరికి అసలు వేదంలో చెప్పారు అని మనం చెబుతూ ఉన్నటువంటి ఈ వర్ణ వ్యవస్థ కూడా కనిపించకుండా పోయింది. కేవలం పేర్లు మాత్రమే మిగిలాయి. వాళ్ళేమో చేస్తున్న పనిని బట్టి ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది అని అంటున్నారు. కానీ ఇక్కడ అది కూడా లేదు. వర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. మరి ఇప్పుడు ఉన్నది ఏమిటి అంటే కేవలము కులాల కుంపటి, అంతకన్నా ఇంకేం లేదు. ఈ రోజున మన దేశంలో వందల కొలది కులాలున్నాయి. మనం ఒక వర్ణము అని చెబుతున్న దాంట్లోనే కొన్ని వందలు వేలు కులాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనే ఈ వర్ణాలతోనూ పెద్దగా నష్టం అనేది దేశానికి ఏం జరగల. కానీ ఇవాళ రోజున ఈ కులాలతో మాత్రం విపరీతమైన నష్టం జరుగుతూ ఉన్నది. ఈ కులాల కుంపడి దేశాన్ని పూర్తిగా నాశనం చేసేస్తోంది. ఒకే కులం, అందులో ఉపకులాలు, అందులో ఉపకులాలు, ఇలా అనేకమైనటువంటి కులాలు. ఒక కులంలో ఉన్న వాళ్ళకి ఇంకో కులం వాళ్ళు అంటే పడదు. ప్రతి చోట ఈ కులము అనేదే రాజ్యం వెళ్తోంది. కాబట్టి దేశం గనక పురోభివృద్ధి చెందాలి అంటే వేదంలో చెప్పినట్టుగానే కులము అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు. మన దేశంలో కూడా చూడండి, కుల వ్యవస్థని నిర్మూలిద్దాము అని నినాదాలైతే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఏ అప్లికేషన్ ఫామ్ చూసినా మీ క్యాస్ట్ ఏమిటి, మీ రిలీజియన్ ఏమిటి అని మాత్రం అడుగుతున్నారు. కులం లేదు అని చెబుతున్నారు, కానీ మీ కులం ఏమిటి, మీ మతం ఏమిటి అని ప్రతి దరఖాస్తు ఫారంలోనూ కూడా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇటువంటివి పోవాలి. వేదకాలంలో కులం లేదు, మతం లేదు, జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఏముంది? సర్వమానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, ఇదొక్కటే ఉంది. స్వార్థము అనేది కూడా ఎక్కడా కనిపించలేదు. అంతా కలిసి మనమంతా సుఖంగా ఉండాలి అనే ప్రయత్నం చేశారు తప్పించి నే ఒక్కడనే బాగుండాలి అని ఎవరూ కూడా అనుకోలే. కాబట్టి మనం గనక నిజంగా రామరాజ్యాన్ని స్థాపించాలి అని అనుకున్నట్లయితే ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అని. ఆ రామరాజ్యమే గనక రావాలి అని మనం అనుకున్నట్లయితే వేదంలో, ఆ వేదకాలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం తీసుకురాగలగాలి. అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కటే, ఎవరి ఎక్కువ ఎవరి తక్కువ అనేది ఏమీ లేదు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లింగభేదం లేదు, అందరూ సమానమే. మన శ్రమ వల్ల సంపాదించినటువంటి ఫలితాన్ని అందరూ సమానంగానే అనుభవించాలి. అంతేగాని ఈ సంపదంతా నాకే రావాలి, నాకే చెందాలి, నేనే విదేశీ బ్యాంకుల్లో ఈ డబ్బులన్నీ కూడా దాచుకోవాలి, ఇటువంటి ఈ ఆలోచన సరళి అనేది పూర్తిగా మారిపోవాలి. వేదంలో ఏ రకమైనటువంటి కులాన్ని చెప్పలేదు,
వర్ణాన్ని చెప్పలేదు. అటువంటి కులరహితమైనటువంటి వర్ణరహితమైనటువంటి వ్యవస్థ వస్తేనే దేశం బాగుపడుతుంది. మనం కోరుకుంటున్నటువంటి ఈ రామరాజ్యం కూడా స్థాపించబడుతుంది. ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది. ఏమండి, మీరు కుల వ్యవస్థ లేదు అని చెప్పారు, ఇంతవరకు బాగానే ఉంది, కానీ మేము ఒక పదాన్ని వింటూ ఉంటాం, దస్యులు దాసులు. ఇలాంటి పదాన్ని మేము వింటూ ఉంటాం. మరి దాసులు అంటే సేవకులు కదా, దస్యులు అంటే రాక్షసులు, దాసులు అంటే సేవకులు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మనకు వచ్చే అనుమానం. మళ్ళీ ఈ పదాలకి కొంతమంది పండితులు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ భాష్యం చెప్తూ ఉన్నారు. అందులో తమ యొక్క ఆధిక్యతను నిరూపించడం కోసం వాళ్ళు పడేటటువంటి పాటు, ఆ ప్రయత్నం, వాళ్ళు చేసే ప్రయత్నం అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అది కాదు సరైనటువంటి అర్థం. మొట్టమొదటగా ఈ ఆర్యులు అనేటటువంటి వాళ్ళు హంగరీ ప్రాంతం నుంచి మధ్య ఆసియాకు వచ్చారు అన్నాం. కొంతకాలం తర్వాత మధ్య ఆసియా నుంచి ఇండియాకి వాళ్ళంతా కూడా భారతదేశానికి వలస వచ్చారు. ఇలా భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులనే ఇండో ఆరియన్స్, భారతీయ ఆర్యులు అని అన్నారు. ఇలా వచ్చినటువంటి ఈ ఆర్యులంతా సప్త సింధు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్యులు వచ్చేటప్పటికీ, అంటే విదేశాల నుంచి వీళ్ళు ఇక్కడ వలస వచ్చేటప్పటికీ సప్త సింధు ప్రాంతం ఏమీ ఖాళీగా లేదు. ఈ వచ్చినటువంటి ఆర్యుల కోసం స్వాగత తోరణాలు ఎక్కడా కట్టి లేవు. సప్త సింధు ప్రాంతము అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, గంగా, సింధు, ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో అత్యంతమైన సారవంతమైనటువంటి నేల, అతి అందమైనటువంటి నేల. ఇక్కడ వ్యవసాయం చేయకుండానే పంటలు పండుతాయి. పొలం దున్నవలసిన అవసరం కూడా లేదు. విత్తనం వేస్తే చాలు పంటలు పండుతాయి. అంత సారవంతమైనటువంటి నేల ఇది. మరి ఈ ప్రాంతంలో జనావాసం లేకుండా ఎలా ఉంటుంది అసలు? ఈ సప్త సింధు ప్రాంతం అంతా కూడా జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. ఇందులో ఏ అనుమానం లేదు. అక్కడ బాగా విపరీతంగా జనాభా అనేది ఉంది. ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆర్యులు అక్కడికి వచ్చారు. ఇది చాలా సారవంతమైన నేల అని తెలుసుకుని అక్కడ నివసించడం కోసం వచ్చారు. మరి వచ్చిన వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, వాకిళ్లు ఇవన్నీ కూడా కొంతమంది నివసించి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం నివసించాలి అంటే ఉన్నవాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు వెళ్లిపోయి ఇవన్నీ మనకు అప్పగించాలి. అలా అప్పగించాలి అంటే వాళ్ళ మన మీద విపరీతమైన గౌరవభావంతో వాటిని ఖాళీ చేసి వెళ్ళాలి, లేదా వాళ్లతో మనం యుద్ధం చేసి ఓడించి వాళ్ళని ఇక్కడి నుంచి గెంటేయాలి. ఈ ఆర్యులంతా కూడా ఎక్కడో విదేశాల నుంచి, హంగరీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ మీద గౌరవభావం అనేది ఎవరికీ ఉండదు. దాంతో ఈ ఆర్యులంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్లతో యుద్ధాలు చేశారు. అలా చేసినటువంటి యుద్ధంలో స్థానికులు ఓడిపోయారు. స్థానికులందరినీ కూడా ఓడించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి యుద్ధ నీతి ఏమిటి అంటే, యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి బానిస. అతని యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా గెలిచిన వాడికే చెందుతాయి.
ఒక రాజుగారు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేశారు. ఆ యుద్ధంలో దండయాత్ర చేసినటువంటి రాజుగారు ఎవరు గెలిచినప్పటికీ ఓడిపోయినటువంటి రాజుకు సంబంధించినటువంటి రాజ్యం, ఆయన యొక్క ఆస్తిపాస్తులు, ఆయన యొక్క అంతఃపురం, అంతఃపుర పరివారం అంతా కూడా ఈయన సొంతం అవుతాయి. అంటే ఓడిపోయినటువంటి రాజుగారి యొక్క భార్య ఆ రాణిగారి మీద కూడా గెలిచినటువంటి రాజుకే పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. అది ఆ రోజున ఉన్నటువంటి నీతి. రాజ్యం వీరభోజ్యం అన్నారు. అందుకే అదే నీతి ఎక్కడైనా వాళ్ళు అమలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్యులకి ఇక్కడ ఉన్నటువంటి సప్తసింధు ప్రాంతంలో ఉన్న స్థానికులకి యుద్ధాలు జరిగాయి. స్థానికులు యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు యుద్ధం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. వీళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లు, వీళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ కూడా అలా వలస వచ్చినటువంటి ఈ ఆర్యులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ కట్టుకున్న ఇళ్లు, వీళ్ళ పశువులు, వీళ్ళ యొక్క పొలాలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నారు. అదంతా వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఇలా బందీలుగా పట్టుకున్నటువంటి ఈ స్థానికులందరూ కూడా ఆ రోజున ఉన్నటువంటి నీతి ప్రకారం యుద్ధంలో ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి దాస్యం చేయాలి, వాడి బానిసగా పడి ఉండాలి. ఇదేదో ప్రత్యేకంగా మన దేశంలోనే ఉన్నటువంటి నీతి కాదు. ఇది ఈ బానిసత్వం అనేది ప్రపంచం మొత్తం మీద ఉన్నది. ఆ రోజుల్లో ఉన్నటువంటి నీతి ఇది. కాబట్టి వీళ్ళని పట్టుకుని వీళ్ళని బానిసలుగా మార్చేశారు. ఈ బానిసల యొక్క స్త్రీలు, వీళ్ళకు కూడా భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ బానిసల యొక్క స్త్రీలు గెలిచిన వారి యొక్క సొంత ఆస్తి. వాళ్ళు వీళ్ళని ఏ రకంగా అయినా ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, ఎలా అయినా చూడొచ్చు. అడిగేవాడెవరు లేరు. ఎందుకని అంటే వారికి సంబంధించినటువంటి పురుషులు యుద్ధంలో ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు తల వంచుకుని ఉండాల్సిందే, ఇంకా చేయగలిగింది ఏం లేదు, చూస్తూ భరించాల్సిందే. ఎదురు తిరిగి యుద్ధం చేసేటటువంటి ధైర్యం గాని అంత సాహసం గాని ఆ స్త్రీలకు లేదు. కాబట్టి చచ్చినట్టుగా గెలిచిన వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళు చేయమన్న పనులు చేయటం ఒక్కటే వాడు చేయగలిగినటువంటి పని. వాళ్ళని అంటే ఈ బానిసల యొక్క భార్యలని, ఆ స్త్రీలని వాళ్ళు అనుభవించవచ్చు, అమ్ముకోవచ్చు, లేదా ఎవరికైనా దానం చేయొచ్చు. అన్ని హక్కులు వాళ్ళకి సంక్రమిస్తాయి. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి నీతి. ఇది మన ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నీతి అనే విషయాన్ని గ్రహించండి. ఇలా వీళ్ళు యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బందీలుగా పట్టుకున్నారు. ఆ సమయంలో కొంతమంది ఇలా బందీలుగా పట్టుబడటం ఇష్టం లేనటువంటి వాళ్ళు యుద్ధభూమిలోంచి పారిపోయారు. ఎక్కడికి? అదంతా అరణ్య ప్రాంతం. ఆ రోజుల్లో అడవులు చాలా ఎక్కువ ఉండేవి. అరణ్యంలోకి పారిపోయారు. అక్కడ వాళ్ళు తలదాచుకోవడం మొదలుపెట్టారు. బందీలుగా పట్టుబడ్డటువంటి వాళ్ళేమో వీళ్ళకి దాస్యం చేస్తూ వీళ్ళకి బానిసలుగా ఇలా ఉండిపోయారు. పారిపోయినటువంటి వాళ్ళు అడవుల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ దొరికినటువంటి కందమూలాలేవో తింటూ ఆ కొండ గుహల్లోనూ చెట్ల కింద భయంకరమైన అరణ్యాల్లో వాళ్ళు ఆ మృగాల మధ్యనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి ఒక చోట ఉండటం మొదలుపెట్టారు. దెబ్బతిని అంటే యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక చోట చేరారన్నమాట.
అవే మళ్లీ జన సమూహాలుగా గుంపులు గుంపులుగా చిన్న చిన్న రాజ్యాలుగా అవతరించినాయి కొంతకాలానికి. మరి ఇప్పుడు సహజంగా జరిగేది ఏమిటి అంటే, తమ రాజ్యాన్ని ఎవరైతే ఆక్రమించుకుని తమని అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లగొట్టారో వాళ్ళ మీద కోపం అనేది ఉంటుంది. వీళ్ళకి పగ, కసి, విపరీతమైనటువంటి ప్రతీకారం ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో వీళ్ళు అడవుల్లో ఉంటూ ఆ ప్రాంతంలో ఈ ఆర్యులు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా వీళ్ళు ఆరా తీసుకుంటూ ఉన్నారు. అనువైన సమయం దొరికినప్పుడు వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నారు. ఒక్కసారిగా వెళ్లి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తున్నారు. లేదు, వాళ్ళ ఇళ్లలో పడి వాళ్ళ సామానంతా కూడా, వాళ్ళ ఆస్తిపాస్తులు, సిరి సంపద అవన్నీ కూడా కొల్లగొట్టేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఒక పని చెయ్యాలి అని ప్రారంభం చేస్తే ఆ పనులకు విఘాతాలు కలిగిస్తున్నారు. సహజం కదా. మరి వీళ్ళ కడుపు మండిపోతూ ఉన్నది. అందుకని వాళ్ళు చేసే పనులన్నీ కూడా వీళ్ళు చెడగొడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ మీద పడి దోపిడీలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళనేమో దోపిడీ దొంగలు అన్నారు. వాళ్ళని చంపేస్తూ వాళ్ళు చేసే పనులకు విఘాతాలు కలిగించే వాళ్ళని, విఘాతాలంటే ఏం కలిగిస్తారు? ఈ ఆర్యులు అక్కడ కూర్చుని వేదాలు చదివారు. ఆ తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయటం మొదలుపెట్టారో అవి పాడు చేయటానికి ప్రయత్నం చేశారు ఈ అడవులకు పారిపోయినటువంటి వీళ్ళిద్దరూ కూడా. మరి ఆ యజ్ఞయాగాది క్రతువులు పాడు చేయాలంటే ఏం చేయాలి? వాటిని అపవిత్రం చేయాలి. అందుకే ఆ యజ్ఞకోండంలో మలమూత్రాలు పోసేవాళ్ళు, రక్తమాంసాలు పోసేవాళ్ళు. ఎక్కడి నుంచో దొంగచాటుగా వచ్చి ఒక్కసారిగా అందులో రక్తము మాంసము కుమ్మరించి పారిపోయేవాళ్ళు. అంటే వీళ్ళు చేసే పనికి అస్తా చెడగొట్టేసేవాళ్ళు. ఇలా చేస్తున్నటువంటి వాళ్ళని రాక్షసులు అన్నారు. అంతేకాదు, విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు ఒంటరిగా కనుక దొరికినట్లయితే వాళ్ళని చంపేసి కసి తీరా వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి తినేసేవాళ్ళు. అంటే వీళ్లలో ఆ కోపము, ఆవేశము ఇవన్నీ కూడా మితిమీరిపోయినాయన్నమాట. అలా వాళ్ళని చంపేసేవాళ్ళు. అందుకే వీళ్ళకి రాక్షసులు అని పేరు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళు అడవుల్లో ఉంటున్నారు. అడవుల్లో వీళ్ళు కట్టుకోవడానికి మంచి మంచి వస్త్రాలు దొరకవు. అంతకుముందు సప్తసింధు ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా చాలా నాగరికంగానే జీవించారు. కానీ అడవిలోకి వచ్చినప్పుడు ఇక్కడేం ఉండవు. అందుకని ఆకు, అలము ఇవన్నీ కూడా ఆ అడవుల్లో దొరికే ఆకు, అలములే వీళ్ళు వస్త్రాలుగా ధరించారు. వీళ్ళకేం ఇక్కడ బంగారు నగలు దొరకవు. అందుకని జంతువుల యొక్క ఎముకలు వాటినే దండగా గుచ్చి మెళ్ళో వేసుకున్నారు. అవే ఆభరణాలు అయిపోయినాయి. మరి వీళ్ళు శుభ్రంగా తలకాయ దువ్వుకుని అందంగా కనిపించాలి అంటే దువ్వుకోవడానికి దువ్వెన్నే ఉండదు, తలకి రాసుకోవడానికి నూనె ఉండదు. దాంతో ఈ తలంతా చింపిరి జుట్టుగా అలా ఉండేది. అలంకరణ సామాగ్రి ఏం లేదు కాబట్టి భయంకరంగా కనిపించేవాళ్ళు. అలంకరణ సామాగ్రి లేదు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి సాధనాలు కూడా లేవు. విపరీతంగా గోళ్లు పెరిగిపోయేవి. వీళ్ళకేమీ ఇంతంత బాగా కూరలు ఉండేవి కాదు. కానీ మనం పురాణాల్లో చెప్పడానికి వచ్చేటప్పటికీ రాక్షసులకు విపరీతమైనటువంటి పెద్ద పెద్ద కూరలు ఉంటాయి అని చెప్పాం. ఎందుకనంటే వాళ్ళు మాంసభక్షకులు కాబట్టి. కూరలు అంటే మనకిప్పుడు కుక్క, పిల్లి
ఇలాంటి వాటికి కూడా కొన్ని పళ్ళు ఎత్తుగా ఉంటాయి చూడండి, కొంచెం పొడవుగా ఉంటాయి, అవే కూరలు అంటే. అలాగే మన నోట్లో కూడా కొన్ని పళ్ళు విడిగా ఉంటాయి. ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు దాన్ని కొరకటానికి వీలుగా ఉంటాయి, అవే కూరలు అని అంటాం మనం. విపరీతమైన గోళ్లు, ఎప్పుడూ స్నానం చేసేవాళ్ళు కాదు, అందుకని విపరీతమైన దుర్వాసన వస్తూ ఉండేది వాళ్ళ దగ్గర. ఇలా వాళ్ళ జీవన విధానం అనేది ఉండేది. దొరికింది దొరికినట్లుగా తినేవాళ్ళు. అంటే వీళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే జంతువులాగానే తయారైపోయారు. కానీ వీళ్ళకి కొంచెం ఆలోచన విధానం అనేది ఉన్నది. వీళ్ళ ఆలోచన ఏమిటంటే కేవలము వీళ్ళని అడవుల్లోకి తోలేసినటువంటి ఆ నాగరికులున్నారే, ఆర్యులు, వాళ్ళని సంహరించడమే వీళ్ళ యొక్క ధ్యేయం. ఇలాంటి వాళ్ళని రాక్షసులు అని అన్నారు. కాబట్టి అడవుల్లోకి పారిపోయినటువంటి వాళ్ళని దస్యులు అనే పేరుతో పిలిచారు. దస్యులు అంటే దోపిడీ దొంగలు అని, రాక్షసులని 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వీళ్ల ఇళ్ల మీద పడి వాడు దోపిడీ చేశారు కాబట్టి దోపిడీ దొంగలయ్యారు. రాక్షస కృత్యాలు చేశారు కాబట్టి వాళ్ళంతా కూడా రాక్షసులు అనబడ్డారు. అది దస్యులు అంటే అర్థం. ఇక ఇక్కడ పట్టుబడినటువంటి వాళ్ళు వీళ్ళని దాసులు అన్నారు. యజమాని చెప్పిన పనులన్నీ కూడా చేసేవాళ్ళు. వీళ్ళ జీవితం అనేది చాలా దుర్భరంగా ఉండేది. వీళ్ళు అంటరాని వాళ్లుగా చూసేవాళ్ళు, పశువుల కన్నా హీనంగా చూసేవాళ్ళు వీళ్ళని. కేవలం వీళ్ళు ఒక యంత్రం అంతే. యజమానికి కావలసినటువంటి పనులన్నీ కూడా చేసి పెట్టడమే వీళ్ళ యొక్క పని అంతే, అంతకని ఇంకేం లేదు. వీళ్ళెవరూ కూడా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనరాదు. వేద సభలు జరుగుతూ ఉన్నా, యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతూ ఉన్నా అక్కడికి వీళ్ళు వెళ్ళకూడదు. మనం పశువులను అక్కడికి రానివ్వం కదా. అలాగే వీళ్ళని చూసేవాళ్ళు. వీళ్ళని పశువుల కన్నా కూడా హీనంగా చూసేవాళ్ళు. వీళ్ళ పని ఏమిటి అంటే కేవలము యజమానికి సేవ చేయటం అంతవరకే. అందుకే వీళ్ళని దాసులు అని అన్నారు. మరి వీళ్ళకి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు పుట్టుదాసులు. మనం ఓ 10,000 రూపాయలు పెట్టి ఓ మంచి కుక్క పిల్లని తెచ్చుకున్నాం. ఆ కుక్క పిల్ల మన ఇంట్లో పెరిగింది. అది 2 పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల మీద పూర్తి హక్కు మందే. ఆ పిల్లల్ని మనం పెంచుకోవచ్చు, లేదా ఎవరికన్నా ఇచ్చేయచ్చు, అమ్ముకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాగే ఈ దాసులకు పుట్టినటువంటి సంతతి వాళ్ళని పుట్టుదాసులు అన్నారు. ఈ పుట్టుదాసులకు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రము అనేవి ఉండవు. వాళ్ళకి జీవితంలో ఇంకా విడుదల అనేది ఉండదు. వాళ్ళు అలా దాసులుగా పనిచేస్తూ ఉండాల్సిందే. మగపిల్లలైతే యజమానికి ఊడిగం చేస్తూ ఉండేవాళ్ళు. అదే ఆడపిల్ల కనుక అయినట్లయితే యజమానికి అన్ని రకాలుగానూ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇది వాళ్ళ యొక్క జీవన విధానం. ఇలా యుద్ధంలో ఓడిపోయి బానిసలుగా పట్టుబడి వాళ్ళకి దాస్యం చేస్తున్నటువంటి వాళ్ళనే దాసులు అని అన్నారు. కాబట్టి మీరు వింటున్నటువంటి 2 పదాలకి అర్థం చూడండి. దస్యులు, దాసులు. యుద్ధంలో ఓడిపోయి బందీలుగా చెక్కి వీళ్ళకి దాస్యం చేస్తున్నటువంటి వాళ్ళేమో దాసులు. పట్టుబడకుండా అరణ్యాలకి పారిపోయి వీళ్ళ మీద ప్రతీకార జ్వాలలతో రగిలిపోతూ ఉన్నటువంటి వాళ్ళు దస్యులు. ఈ దస్యులే 2 రకాలుగా ఉన్నారు. మళ్ళీ ఒకటి దోపిడీ దొంగలు, రెండోదేమో రాక్షసులు. కాలక్రమేణా వీళ్లే రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు అని కూడా చెప్పాను. ఇలా ఈ దస్యులు, దాసులు అనే వాళ్ళిద్దరూ కూడా ఏర్పడ్డారు. అంతేగాని ఇక్కడ ఎవరిది కూడా ప్రత్యేకమైనటువంటి జన్మ అనేది కాదు.
మనం చెబుతూ ఉన్నటువంటి ఈ రాక్షసులు ఎవరూ కూడా ప్రత్యేకంగా జన్మించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మనలాంటి వాళ్లే. మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి. అందులో కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ఆ అలంకారం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ జుట్టంతా విరబోసుకుని ఉంటారు, వికిలిగా నవ్వుతూ ఉంటారు, వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ రాక్షస జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నమాట. ఆ రోజుల్లో రాక్షసులు ఉంటే ఇలాగే ఉండేవాళ్ళు. మరి వాళ్ళు కూడా రాక్షసులు ఉన్నారు. కాలక్రమంలో ఈ రాక్షసులు కూడా కొంత నాగరికత అనేది నేర్చుకున్నారు. ఇవాళ రోజున వాళ్ళు కూడా కార్లలోనూ విమానాల్లోనూ తిరుగుతూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ అందంగానే అలంకారం చేసుకుంటున్నారు, ఎక్కువ నాగరికంగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ అసలైనటువంటి స్వరూపం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది వీళ్ళు రాక్షసులు అని. సరే, ఇప్పుడు ఈ రకంగా దస్యులు దాసులు అనేటటువంటి వాళ్ళు ఏర్పడ్డారు అని చెప్పుకున్నాం. ఇక ఈ దాసుల్ని గురించి చెప్పుకోవాలి అంటే వీళ్ళు దాస్యం చేస్తూ ఉన్నారు కదా. కాలక్రమంలో వీళ్లే శూద్రులుగా పిలువబడ్డారు అని చెబుతూ ఉన్నది చరిత్ర. కాలక్రమంలో ఈ దాసులే శూద్రులుగా పిలువబడ్డారు. చూడండి ఎంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు నిలబెట్టుకోవటం కోసం, అంటే మన దేశాన్ని విదేశీ దండయాత్రలు ఆరులైనప్పుడు విదేశీయులే, అటువంటి విదేశీయుల యొక్క దండయాత్ర నుంచి కాపాడలేక వాళ్లతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళు పూర్తిగా అణగదొక్కబడి వాళ్ళు దాసులుగా పిలువబడుతూ ఉన్నారు. వాళ్లే ఈ రోజున శూద్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు. దాన్ని నాగరికత బాగా ఉన్నది, మనం చాలా గొప్ప నాగరికులము అని చెప్పుకుంటున్నటువంటి మనమంతా కూడా దీన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్మూలించబడితే తప్పించి దేశం బాగుపడదు, దేశం పురోభివృద్ధి చెందదు అనే మాటని మనం నొక్కి ఒక్కాణించడం అనేది జరుగుతూ ఉన్నది. లోకల్లో ఎవరి ఆధిక్యత లేదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. వేదంలో ఎక్కడా కూడా కులం గాని, మతం గాని, జాతి గాని ఏ రకమైనటువంటి తేడా చెప్పలేదు. అదే స్థితి మనకి ఈ రోజున కూడా రావాలి. అలా వచ్చినట్లయితేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మీకు నేను మళ్లీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.